హలో అందరికీ. మన ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలాగే మందార చెట్టు కూడా ప్రతి ఇంట్లో ఉంటుంది కదా కంపల్సరీగా. ఇలా బాగా పువ్వులు పూసే మందార మొక్కకి ఎన్నో రకాల పెస్ట్ ఇంకా ఫంగస్ అయితే ఎక్కువగా అటాక్ అవుతుంటాయి కదా. అలాగే ఆకులు కూడా త్వరగా వాడిపోవడం, చెట్టుకి మొగ్గలు ఉండకన్నా త్వరగా రాలిపోవడం అవుతుంటాయి కదా. ఇంకా ఇలాగా పువ్వులు మనకి పెద్ద సైజులో బ్రైట్గా ఉండడానికి కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇంకా మనకి ఎక్కువగా మందార చెట్టుకి తెగులు అనేది వస్తుంది. ఇలా వైట్ కలర్ కానీ ఇంకా ఎల్లో కలర్ కూడా వస్తూ ఉంటుంది ఈ మందార చెట్టుకి ఎక్కువగా. ఈ వైట్ కలర్ది మరీ ఎక్కువగా ఫామ్ అయిపోతే అది ఎల్లో కలర్గా మారిపోతుంది అనమాట. సో అందుకనే మనం ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇలా ఎప్పుడైనా చూసామంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే ఇవి క్లియర్ చేసుకుంటే మన మొక్క అనేది చాలా బాగా ఎదుగుతుంది. అలాగే మనం ఎన్ని కొమ్మలు తీసినా అది ఎక్కడో దగ్గర ఉంటూనే ఉంటుంది. అలా కొమ్మలన్నీ విరిచే కన్నా మనం చెట్టుకు ఉన్నప్పుడే మనం కొన్ని ఇంట్లో వాడుకునే కొన్ని ఐటమ్స్తోనైతే మనం ఈ సొల్యూషన్ అయితే చేయొచ్చు. ఇంకా ఎలా చేయాలో ఏంటనేది ఇలాగా తెగులు ఎక్కువగా పట్టడం వల్ల కూడా చెట్టు అనేది మనకి త్వరగా కూడా డల్గా అయిపోతుంది. ఇంకా ఆకులు కూడా త్వరగా పండిపోయినట్టు అయిపోయి రాలిపోతాయి. చెట్టుకు కూడా మొగ్గలు మనకి ఉదయాన్నే కోసుకునే టైంకి కూడా ఉండవు అనమాట, కిందకైతే పడిపోతూ ఉంటాయి. ఇలాగా ఈ ఫంగస్ అనేది మనకి మొక్కలన్నింటినీ కూడా వీక్ చేస్తూ ఉంటుంది. అలాగే మనం ఇంట్లో మనం మందార చెట్టుతో పాటు మనం పువ్వుల చెట్లు, కనకాంబరాలు అవి కూడా పెంచుకుంటూ ఉంటాం కదా. ఇవి వాటికి కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఇవి మనం ఆర్గానిక్గా రెడీ చేసుకునే దానికి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ మనం ఆర్గానిక్గా ఫామ్లోనే మొక్కలకి ఎప్పుడు కూడా ఇస్తే మనకి ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే పువ్వులు కూడా మనకి త్వరగా కూడా వస్తూ ఉంటాయి. ఇంకా మనం కొమ్మలు కూడా విరిచేసి చాలా వరకు పడేస్తూ ఉంటాం కదా. రోజు పూజ చేసుకున్న వాళ్ళకి పువ్వులు చాలా అవసరం ఉంటుంది. ఇంకా ఇవైతే చూసారా, చాలా కొమ్మలు అయితే విరిచేసి ఉంచేసాను నేనైతే. ఇంకా ఇలా చేయడం మనకి కరెక్ట్ కాదని అయితే నేను ఈ సొల్యూషన్ అయితే ఇస్తూ ఉన్నాను. అప్పటి నుంచి కొంచెం అయితే చాలా వరకు క్లియర్ అయ్యింది మొక్కలకి. ఇంకా మనకి మొగ్గల సైజ్ కూడా పెరుగుతుందనమాట ఇది ఇచ్చినప్పటి నుంచి. అందుకని నేను ఇది వీక్లీ వన్స్ అయితే ట్రై చేస్తూ ఉండండి. మొక్కకు కూడా చాలా మంచిది, అలాగే బాగా ఎదుగుతుంది కూడా. ఇంకా ఈ పెద్ద మొక్కలు ఉన్నప్పుడు మనం ఓన్లీ ఫంగస్ ఎక్కడుందో అక్కడే కాకుండా మొదలకు కూడా మనం ఎప్పుడు ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటేనే మొక్కలు బలంగా అయితే ఎదుగుతూ ఉంటాయి. ముందుగా మనమైతే ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలి. దాని క్యాప్కి అయితే ఇలాగా హోల్స్ అయితే పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మొక్కకి స్ప్రే చేసినట్టు ఉండాలి కదా, అందుకైతే ఇలా చేసుకున్నాను. ఇంకా మనం ఇంట్లో యూజ్ చేసే పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగునైతే ఇలాగ వాటర్లో కలుపుకొని మజ్జిగలాగా చేసుకోవాలి. డైరెక్ట్ పెరుగు అయితే వేయకుండా ఇలాగ వాటర్లో వేసుకుంటే మనకి మంచిగా ఫర్మెంట్ అయితే అవుతుంది. ఇంకా నేనైతే మనం కొంచెం తక్కువగా వాటర్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఇందులో 1 వీక్ అయితే ఉంచుతాం కదా. ఇలాగ ప్లాస్టిక్ బాటిల్లో తీసుకున్నప్పుడైతే మనం 1 వీక్ అయితే కంపల్సరీగా ఈ బాటిల్లో అయితే ఉంచితే మనకి మజ్జిగ అనేది బాగా ఫర్మెంట్ అయితే అవుతుంది. మనమైతే ఇలాగ 1 వీక్ అయితే కంపల్సరీగా ఫర్మెంట్ చేసుకోవాలి. ఇంకా ఈ 1 వీక్లో రోజు కూడా మనం క్యాప్ అయితే ఓపెన్ చేసి గ్యాసెస్ అన్నీ రిలీజ్ చేసి మళ్ళీ కూడా క్లోజ్ చేసి బయటనైతే ఉంచాలి. దీన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే ఉంచాల్సిన అవసరం లేదు. ఇంకా చూసారా మనకి మజ్జిగ అంతా కూడా కిందకు వచ్చి ఎలా గ్యాసెస్ అన్నీ ఎలా ఫామ్ అవుతున్నాయో నెమ్మదిగా. ఇప్పుడు మనం 1 వీక్ అయితే అయిపోవచ్చింది కదా. ఇంకా నేనైతే 1 వీక్ తర్వాత ఇలాగ ఒక బౌల్లో వాటర్ తీసుకొని పసుపు అయితే తీసుకుంటున్నాను. మనకి ఎలాంటి బ్యాక్టీరియా అయినా ఫంగస్ అయినా పసుపు అనేది మొక్కలకి ఇచ్చి చూడండి, చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఈ ఫర్మిట్ అయిన మజ్జిగ పుల్లబెట్టుకుంటున్నాం కదా, అది కూడా ఇందులో వేసిస్తే మొక్కలకి ఇంకొంచెం బలం అయితే యాడ్ అయ్యి మనకైతే మంచిగా ఫంగస్ నుంచి అయితే మనకి మొక్కలు రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇది మంచి ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది మనకి మొక్కలకి. పసుపు మనకి ఎంత మంచిగా యూజ్ అవుతుందంటే ఎలాంటి ఫంగస్ అయినా వచ్చినా కూడా అది మందార మొక్కకే కాకుండా ఏ మొక్కకైనా సరే ఇలాగా స్ప్రే చేసుకుంటే మనకి అది ఎలాంటి ఫంగస్ అయినా సరే మొక్కకైతే త్వరగా తగ్గుతుంది. బ్యాక్టీరియా దగ్గర నుంచి, ఫంగస్ దగ్గర నుంచి కూడా. ఇప్పుడు మొక్క అంతా కూడా ఇలాగా స్ప్రే చేసుకోవాలి మనం.
అంటే మొక్క అంతా కూడా తడిచేలాగా అయితే ఈ స్ప్రే అంతా చేసుకోవాలి. నేనైతే ఫంగస్ ఎక్కడుందో అక్కడ ఈ స్ప్రే అయితే చేస్తున్నాను. ఇంకా ఇది ఇలాగా 1 వీక్ ఒకసారి చేస్తూ ఉంటే మనకైతే మంచి రిజల్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా చెట్టంతా కూడా ఒకసారి స్ప్రే చేసేసుకుంటే మనకి ఇంకా 1 వీక్ వరకు మనం ఇంకా చేయనవసరం లేదు. ఇంకా వర్షాకాలంలో కూడా మనకి ఎక్కువ తెగులు అనేది వస్తూ ఉంటుంది. ఇది ఏ సీజన్లో అయినా ఇదైతే పనిచేస్తుంది అనమాట. ఈ ఫెర్మెంట్ చేసుకున్న మజ్జిగనైతే ఇలా చేసుకోవడం వల్ల, ఇలాగ పసుపు కలుపుకోవడం వల్ల కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. ఇంకా మనకి ఫంగస్ ఎక్కడుంటే అక్కడే కాకుండా మొదలకి మట్టిలో అయితే ఇస్తే ఇంకా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మట్టిలో కూడా మనకి చాలా పురుగులు అయితే ఉంటుంటాయి కదా, మొదలకి ఎఫెక్ట్ చేయకుండా కూడా ఇదైతే బాగా పనిచేస్తుంది. మనకి ఎప్పుడూ కూడా బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంటే మనకు ఆటోమేటిక్గా మొక్కలు కూడా మనకి మంచిగా బలంగా అయితే ఎదగడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఇది ఈ ఒక్క మందారం చెట్టుకే కాకుండా మనకి ఏ చెట్టుకైనా మనకి ఇలాగ ఫంగస్ కానీ మొక్కలు త్వరగా వాడిపోతున్నా, అలాగే తెగులు పట్టి మొక్కలు బేగా వాడిపోతున్నా సరే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇలా యూజ్ చేయడం వల్ల కూడా మొగ్గలు మనకి ఎక్కువగా వచ్చి పువ్వులు కూడా మనకి పెద్ద సైజులో వచ్చి బ్రైట్ కలర్లో అయితే ఉంటాయి. ఇవైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మనం ఇంట్లో ఎక్కువగా పూజ చేసుకున్న వాళ్ళకి కూడా చూసారా ఎన్ని పువ్వులు అయితే నాకు రోజుకి ఇన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా షేర్ చేయండి. అలాగే ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ముందు మంచి వీడియోస్తో అయితే మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.